హరే కృష్ణ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత 2వ అధ్యాయం 39వ శ్లోకం చూద్దాం. ఏషా తే బిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్వా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహస్యసి. అర్థం: ఇంతవరకు నేను సాంఖ్యమును అనుసరించి ఈ ఆత్మజ్ఞానమును నీకు వివరించాను. ఇప్పుడు ఫలాపేక్ష లేనటువంటి కర్మరూపమున దీనిని వివరిస్తాను, విను. ఓ పృథాకుమార, నువ్వు అటువంటి జ్ఞానమును అనుసరించి ప్రవర్తిస్తే కర్మబంధముల నుండి విముక్తుడు అవుతావు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో అంటున్నారు. ఈ శ్లోకంలో సాంఖ్యము అని చెప్పారు. సాంఖ్యము అనగా ఆత్మ యొక్క నిజ స్వభావాన్ని చెప్పేటటువంటి తత్వము. ఉదాహరణకు, గత శ్లోకాలలో ఆత్మకు మరణం ఉండదని, అలాగే ఆత్మ ఒక జన్మ తర్వాత మరొక జన్మ ఎత్తుతుందని, ఇటువంటి విషయాల గురించి చెప్పడం అన్నది సాంఖ్యము అనే తత్వముకు సంబంధించినటువంటిది.